హాయ్ అండి, నేను మీ దేవి. వెల్కమ్ టు మూర్తి దేవి వ్లాగ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడైతే గిన్నెలన్నీ తోమేసుకుంటే మా వాళ్ళు వెళ్ళిపోయాక స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాము. స్టవ్ క్లీన్ చేసుకొని మాప్ పెట్టేసుకొని దీపం పెట్టుకుంటాను. అయితే ఈరోజు వీడియో ఏంటంటే నా బ్యాంగిల్స్ గురించి మాట్లాడుకుందామండి. గోల్డ్ నేను ఎలా బ్యాంక్ నుండి విడిపించాను, ఏ విధంగా సేవ్ చేసి విడిపించాను, ఇవన్నీ మాట్లాడుకుందాము పని చేసుకుంటూ. అయితే మా హౌస్ కొన్నప్పుడు కట్టించినప్పుడు కూడా మాకు అమౌంట్ అవసరమయ్యి కొంత గోల్డ్, కొంత ఏం కాదండి, నా మెడలో తాడు కూడా పెట్టేశాను. ఇంకేమీ లేకుండాను ఆ డబ్బులు అవసరమయ్యి 3 లక్షలు ఇచ్చారు అప్పట్లో, 3 years బ్యాక్. అయితే 3,25,000 అంత ఇచ్చారన్నమాట. అవైతే మా ఇంటికి అలా ఉపయోగపడింది. అయితే ఏంటంటే గోల్డ్ మా దగ్గర ఉన్నప్పుడల్లా కొంచెం కొంచెం విడిపించుకున్నామండి. 50,000 అలా ఉన్నప్పుడు కొంచెం అమౌంట్ విడిపించుకున్నాము. మేమైతే 28కి పెట్టామండి. కరెక్ట్గా 28 అయ్యేసరికి మాకు ఫోన్ చేస్తారు, ఫోన్ అయినా చేస్తారు, లేదంటే ఫోన్పే యాడ్ అయితే మైనస్ బ్యాలెన్స్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇంకా అందుకే భయం వేసి ఇంకా అమౌంట్ అంతా క్లియర్ చేసామండి. లాస్ట్ ఇంకా 54,000 ఎంతో ఉంది. అయితే మా వారు వేరే వాళ్ళని ఒక 30,000 అప్పుగా తెచ్చారు. నా దగ్గర దాచుకున్న డబ్బులు ఒక 20,000 ఉంటే ఇచ్చాను. ఒక 4,000 మా వారి దగ్గర ఏదో షాప్ రెంట్కి దేనికో ఉన్నవి, అవన్నీ కలిపేసి విడిపించేద్దాము ఇంకెందుకు అనేసి బ్యాంక్ అయితే మధ్య నుంచి వెళ్ళాము. అయితే మీకు ఆ బ్యాంగిల్స్ అవి ఏ ఇయర్లో కొన్నాము, ఎంత పడింది అప్పట్లో, ఇప్పుడు ఎంత పడుతుంది అనేది లాస్ట్లో మీకు యాడ్ చేశానండి. చూడండి, చూపిస్తాను నా బ్యాంగిల్స్ కూడా ఎలా, ఏ మోడలో. నేనైతే బ్యాంగిల్స్ అయితే లలితాల్లో తీసుకున్నానండి. ఇవి డైలీ వేర్ కాకుండా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి పనికొస్తాయి అనేసి షాప్ అతను చెప్పారు. నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా వేసుకోవట్లేదు, ఎందుకంటే ఎక్కువ బ్యాంగిల్స్ ఇవి బ్యాంకులోనే ఎక్కువ ఉంటున్నాయి. ఫస్ట్ ఒకసారి పెట్టాము స్థలం కొనడానికి, దానికి మళ్ళీ విడిపించాము. మళ్ళీ హౌస్ కట్టినప్పుడు అయితే మళ్ళీ పెట్టిస్తాం అనమాట. మళ్ళీ ఇప్పుడు విడిపించాము, మళ్ళీ పెట్టేస్తామో ఏటో తెలీదు. అయితే 2018లో అది 46 గ్రాముల చిల్లరేనండి బ్యాంగిల్స్, 4 లలితలో తీసుకున్నాము. ఈరోజు అయితే నేను కర్రీ అయితే పప్పు ఆనపకాయ చేస్తున్నానండి. మధ్యాహ్నం అయితే మా వారు గృహప్రవేశం ఉంది, వెళ్తాను అని చెప్పారు. మా ముగ్గురికే కదా అనేసి ఇంకా అప్పడాలు ఏవో వేయించుకొని పప్పు ఆనపకాయ అయితే వండేసుకుంటాము మేము. ఇవ్వండి. అయితే అప్పుడులో 2018లో తీసుకున్నామండి నా గోల్డ్ బ్యాంగిల్స్. అప్పుడైతే ఒక చిన్న గ్రూప్ హౌస్లాంటిది మేము కొన్నాము తక్కువకే. మా అమ్మగారికి పేరు మీద కొంటే అది నా పేరు మీద షిఫ్ట్ చేశారు. అదైతే బేరం వస్తే తక్కువకి అమ్మేసామండి. 1,00,000 లోపలే 2 గదులే ఇల్లు, చాలా ఊరి చివర అనమాట. మేము అక్కడ ఇల్లు ఉండేదేం లేదు కదని అది అమ్మేసాం తక్కువ రేటుకే. ఆ డబ్బులు చీటీ డబ్బులు, 1,00,000 రూపాయలు చీటీ వేసాము. ఆ చీటీ డబ్బులు ఇంకా అలా ఉంటే ఏదో ఖర్చు వస్తుంది అనేసి అవైతే తీసేసుకున్నాము బ్యాంగిల్స్. అప్పుడు 2018లో 1,55,000 అండి తీసుకున్నాము. 1,00,000 కేడిఎం గోల్డ్ బ్యాంగిల్స్. అవి డైలీ వేర్కి అయితే పనికిరావు. మధ్యాహ్నం నుంచి అయితే బ్యాంక్ వచ్చామండి గోల్డ్ ఇంకా విడిపిద్దామని. లాస్ట్ 4 అయిపోతుంది అనేసి అందరికీ కొత్తవి తీసుకోకుండా మేము ఎవరైతే ఉన్నామో వాళ్ళకే క్లియర్ చేశారు. నేనైతే గోల్డ్ బ్యాంగిల్స్ ఆ విధంగా కొన్నానండి. నా దగ్గర మా చిన్న ఇల్లు అమ్మిన డబ్బులు 1,00,000 రూపాయలు చీటీ డబ్బులు కలిపేసి ఆ టైంలో అలా కొన్నాము. ఇప్పుడైతే కొనలేమనేసి ఇంకా అప్పు చేసి కొద్దిగా అమౌంట్ కొద్దిగా నా దగ్గర ఉన్నవి విడిపించాము, కొద్ది తీర్చుకున్నాము. ఉన్నప్పుడల్లాను గోల్డ్ అనేది ఉంటే మనకి చాలా ఉపయోగపడుతుంది. ఇవ్వండి మోడలు మీకు ఎలా నచ్చాయో లేదో
ఎలా ఉంది అనేది, నా ప్లాన్ ఎలా ఉన్నది అనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇవ్వండి, మేము ప్రతిదీ ఇలా రాసుకుంటాం అన్నమాట. ఎప్పుడు ఏది కొన్నాం అది 2018లో అయితే కొన్నాము. 46 గ్రాముల చిల్లర. బాయ్ బాయ్.